నీళ్ళల్లో రాయి దొర్లుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ రాయిని తీసి మనము పగలకొట్టి చూస్తే రాయిలో నీళ్లుండవు. మనం కూడా లోకంలో బతుకుతూ ఉంటాము. క్రైస్తవునిగా, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళగా లోకంలో మనం బతుకుతాం, కానీ లోకం అంటకుండా ఉండటమే క్రైస్తవుడి లక్షణం. మనం లోకంలో ఉంటాం, లోకం మనల్ని అంటుకోదు. రాయి నీళ్ళలో ఉంటుంది, రాయి లోపల నీళ్లుండవు. మనం ఈ లోకంలో జీవిస్తాం, కానీ మట్టి దుమ్ము లోకం మనల్ని అంటుకోదు. అతడే క్రైస్తవ స్పెషల్ లైఫ్. పాపానికి కాంప్రమైజ్ అవ్వం. నువ్వు డబ్బిస్తానంటే నీకు మొక్కం, చావనను చస్తాం కానీ బొమ్మలకు మొక్కం. లూజ్ క్యారెక్టర్ ఉండదు. లూజ్ క్యారెక్టర్ కాదు క్రైస్తవుడు అంటే. పొద మండుతూ ఉంటుంది కానీ కాలిపోదు. అదే క్రైస్తవుడు అంటే. ఇస్రాయిల్ ఇప్పుడు టాప్ స్థానంలో ఉన్నారు. నోబెల్స్ వాళ్ళు ఎక్కువ కొట్టారు, టాప్ పీపుల్ అయ్యారు. ఎందుకు తెలుసా? అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, విగ్రహాద కాంప్రమైజ్ అవ్వరు. వేరే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుని 1000 మందరు, కనీసం వేరే వాళ్ళకి సెకండ్ కూడా ఇవ్వరు. వాళ్ళు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా బతికేవాడే ఒక ఇశ్రాయేలీయుడు, ఒక క్రైస్తవుడు.